ఓం శాంతి. ఈరోజు మురళి 5 జనవరి 2025. రివైజ్ కోర్స్ డేట్ 17 అక్టోబర్ 2003. మురళి హెడ్లైన్: పూర్తి సంవత్సరం అంతా సంతుష్టమని గాయి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి. ఈరోజు దిలారాముడైన బాప్దాదా నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్న వారిని మరియు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్న ప్రతి రాజా బిడ్డను, అతి ప్రియమైన పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు. ప్రతి పుత్రుడు రాజు, అందుకే మీరు రాజా పిల్లలు. ఈ పరమాత్మ ప్రేమ మురిపము విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ పరమాత్మ మురిపమునకు అధికారులు. ప్రపంచంలోని ఆత్మలు రండి రండి అని పిలుస్తున్నారు, కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నారు, పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు. ఇలాంటి మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? బాప్దాదా పిల్లలందరినీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులు. ఇక భవిష్యత్తులో అయితే రాజ్యం మీ జన్మసిద్ధాధికారం. కనుక డబల్ రాజులు కదా. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా. అందరూ రాజయోగులేనా, లేక ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? వెనుక ఉన్నవారు రాజయోగులేనా? ప్రజాయోగులు ఎవరు లేరు కదా. పక్కాయేనా? ఆలోచించి అవును అని చెప్పండి. రాజ్యాధికారులు అనగా సర్వ సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు. ఎందుకంటే స్వరాజ్యం ఉంది కదా. మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతున్నారా, లేక సదా రాజులుగా ఉంటున్నారా? ముఖ్యమైనది, మీ మనస్సు బుద్ధి సంస్కారాలకు కూడా అధికారులుగా ఉన్నారా? సదా అధికారులుగా ఉన్నారా, లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? స్వరాజ్యం అని అన్నప్పుడు స్వరాజ్యం సదా ఉంటుందా, లేక ఒకరోజు ఉండి రెండో రోజు ఉండకుండా ఉంటుందా? రాజ్యం అంటే సదా ఉంటుంది కదా. కనుక సదా స్వరాజ్యాధికారి అనగా సదా మనస్సు బుద్ధి సంస్కారాలపై అధికారం. సదా ఉందా? సదాలో అవును అని అనటం లేదు. అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, లేక మీరు మనసును నడిపిస్తున్నారా? అప్పుడప్పుడు మనస్సు యజమానిగా అవుతుందా? అవుతుంది కదా. కనుక సదా స్వరాజ్యాధికారులే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. సదా చెక్ చేసుకోండి, ఎంత సమయం మరియు ఎంత శక్తితో ఇప్పుడు మీ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి సంస్కారాలపై అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజ్యాధికారం లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం ఆధారంపై సంగం యుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకుంటే 21 జన్మలు రాజ్యాధికారిగా ఎలా అవుతారు? లెక్కాచారం ఉంది కదా. ఈ సమయంలోని స్వరాజ్యం అనగా స్వయంపై రాజుగా అవటం ద్వారానే 21 జన్మల గ్యారంటీ ఉంది. నేనెవరు మరియు ఎలా తయారవుతాను? ఈ మీ భవిష్యత్తును వర్తమానం యొక్క అధికారం ద్వారా మీరు స్వయమే తెలుసుకోగలరు. ఆలోచించండి. విశేష ఆత్మలైన మీ ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తున్న ఆత్మలుగా కనిపిస్తారు. ఆ మెరుపు యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది, కనిపిస్తోందా? తండ్రి జతలో ఆత్మరూపంలో కూడా ఉంటారు, సమీపంగా కూడా ఉంటారు. ఎలాగైతే ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువ మెరిసేవిగా ఉంటాయి కదా, అలా విశేష ఆత్మలైన మీరు కూడా తండ్రి జతలో విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటారు. పరంధామంలో కూడా మీరు తండ్రికి సమీపంగా ఉంటారు. తర్వాత ఆదికాలమైన సత్యుగంలో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది.
పూర్తి కల్పమంతట్లో తిరగండి. ధర్మాత్ములు వచ్చారు, మహాత్ములు వచ్చారు, ధరంపితలు వచ్చారు, నేతలు వచ్చారు, అభినేతలు వచ్చారు. కానీ సత్యోగంలో దేవాత్మలైన మీకు కల పర్సనాలిటీ మరెవరికైనా ఉందా? మీ దేవతా స్వరూపం ఎదురుగా వస్తోంది కదా. వస్తుందా, లేక మేము అవుతామో లేదో తెలియదు అని అనుకుంటున్నారా? పక్కాయే కదా. మీ దేవతారూపాన్ని ఎదురుగా తెచ్చుకొని చూడండి. ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చేసిందా? ఎంత రాయల్టీ ఉంది? ప్రకృతి కూడా పర్సనాలిటీ గలదిగా అయిపోతుంది. పక్షులు, వృక్షాలు, ఫలాలు, పుష్పాలు అన్నీ పర్సనాలిటీ గలవిగా రాయల్గా అయిపోతాయి. మంచిది. ఇప్పుడు ఇంకా కిందకి రండి. మీ పూజ రూపాన్ని చూసారా? మీ పూజ జరుగుతుందా? డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా, లేక భారతవాసులే అవుతారా? మీరు దేవీలుగా, దేవతలుగా అయ్యారా? తొండము, తోక కలిగిన దేవతలు కాదు. దేవీలది కూడా నల్లని రూపం కాదు. కానీ మందిరాలలో మీ పూజ స్వరూపులకు ఎంత రాయల్టీ, ఎంత పర్సనాలిటీ ఉందో చూడండి. మూర్తి 4 అడుగులు, 5 అడుగులు ఉంటుంది. కానీ మందిరాన్ని ఎంత పెద్దదిగా తయారు చేస్తారు. ఇదే మీ రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, రాజులు కావచ్చు, కానీ పాపం వారి బొమ్మలను తయారు చేసి ఎండలో పెట్టేస్తారు. అవి ఏమైపోతున్నా సరే పట్టించుకోరు. అయితే మీ పూజ స్వరూపం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఎంత గొప్పది. డైరెక్ట్ భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీని, రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? స్వయంగా తండ్రి. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, రాయల్టీ ఏది? పవిత్రత. పవిత్రతయే రాయల్టీ. నిజమే కదా. బ్రాహ్మణాత్మలందరూ ఎవరైతే కూర్చున్నారో వారందరిలో పవిత్రత యొక్క రాయల్టీ ఉంది కదా. అవును అని తల ఊపండి. వెనక ఉన్నవారు చేతులెత్తుతున్నారు. మీరు వెనకలేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, దృష్టి వెనుకకు వెళ్తుంది. ముందున్న వారినైతే ఇలా చూడాల్సి వస్తుంది, కానీ వెనుకకు స్వతహాగా వెళ్తుంది. కనుక చెక్ చేసుకోండి. పవిత్రత పర్సనాలిటీ సదా ఉంటుందా? మనసా, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి మరియు కృతి అన్నిట్లో పవిత్రత ఉందా? మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభభావన, శుభకామన. ఎలాంటి ఆత్మగా ఉన్నప్పటికీ మనస్సులో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభభావన, శుభకామన, కళ్యాణ భావన, దయాభావన, దాతృత్వ భావన కలిగి ఉండటం. దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మీక రూపంలో కనిపించాలి, లేక ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి. భలే వారు ఫరిస్తాగా అవ్వకపోయినా కూడా నా దృష్టిలో ఫరిస్తా రూపం మరియు ఆత్మీక రూపమే ఉండాలి. కృతి అనగా సంబంధ సంపర్కంలోకి, కర్మలోకి వస్తూ సదా సర్వులకు స్నేహంనివ్వాలి, సుఖంనివ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహం ఇచ్చి స్నేహిగా అవ్వటం, సుఖం ఇవ్వటం నా కర్తవ్యం. మీ స్లోగన్ ఉంది కదా, దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు. ఇచ్చేవారు ఎప్పుడైనా మీకు దుఃఖం ఇచ్చినా కానీ మీరు దాన్ని సుఖపు స్మృతిలో చూడండి. కింద పడిపోయిన వారిని ఇంకా కిందకి పడేయరు. కింద పడిపోయిన వారిని సదా పైకి ఎత్తటం జరుగుతుంది. వారు పరవశులై దుఃఖం ఇస్తున్నారు అనగా కింద పడిపోయినట్లే కదా. కనుక వారిని కింద పడేయరాదు. పాపం వారిని ఇంకా ఒక తన్ను తన్నకూడదు. వారిని స్నేహంతో పైకెత్తండి. అందులో కూడా దానం అనేది మొదట ఇంటి నుండి ప్రారంభమవుతుంది. అనగా మీ సర్వ సాతీలు, సేవా సాతీలు, బ్రాహ్మణ పరివారంలోని సాతీలు ప్రతి ఒక్కరిని ఉన్నతికి తీసుకెళ్ళాలి. వారు తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలను చూడండి. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. దీని స్మృతి చిహ్నంగానే మీ మాల ఉంది. కనుక అందరూ మొదటి నెంబర్లో అయితే ఉండరు కదా. 108 నెంబర్ ఉంది కదా. కనుక
నెంబర్ వారుగా ఉన్నారు మరియు ఉంటారు కూడా. కానీ నా బాధ్యత ఏమిటి? నేను 8లో అయితే లేను, బహుశా 108లో వస్తానేమో అని ఆలోచించకండి. 108 చివరిలో కూడా నా నెంబర్ ఉండవచ్చు కనుక నాలో కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా అని అనుకోకండి. ఇతరులకు సుఖం ఇస్తూ స్నేహంను ఇస్తూ మీ సంస్కారం కూడా స్నేహిగా సుఖీగా తప్పకుండా అయిపోతుంది. ఇది సేవ అయింది మరియు ఈ సేవ మొదట ఇంటి నుండి ప్రారంభమవ్వాలి. బాప్దాదాకు ఈరోజు ఒక విషయంపై నవ్వు వచ్చింది. అదేమిటో చెప్పమంటారా? చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది. బాప్దాదా అయితే పిల్లల ఆటలు చూస్తూ ఉంటారు కదా. బాప్దాదా ఒక్కొక్కసారి ఒక్క సెకండ్లో ఏదైనా సెంటర్కు చెందిన టీవీని ఆన్ చేస్తారు, మరోసారి మరో సెంటర్ది, ఒకసారి విదేశీ వాళ్ళది, ఒకసారి భారతదేశం వాళ్ళది స్విచ్ ఆన్ చేస్తారు. పిల్లలు ఏం చేస్తున్నారో బాప్దాదాకు తెలిసిపోతుంది. ఎందుకంటే తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది కదా. తండ్రి సమానంగా అవ్వవలసిందే అని పిల్లలు కూడా అంటారు. పక్కాయే కదా, సమానంగా అవ్వవలసిందే కదా. ఆలోచించి చేతులెత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి వచ్చినా, సహనం చేయవలసి వచ్చినా, వినాల్సి వచ్చినా, కానీ మేము సమానంగా అయ్యే చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి. కుమారీలు ఆలోచించి చేతులెత్తండి. వీరి ఫోటో తీయండి. కుమారీలు చాలామంది ఉన్నారు. చనిపోవలసి వస్తుంది, వంగవలసి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారు కదా, సమానంగా తయారవ్వాలి. సమానంగా అవ్వకపోతే మజా రాదు. పరంధామంలో కూడా సమీపంగా ఉండరు. పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది. సత్యుగ రాజ్యభాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది. బ్రహ్మబాబాపై మీకు ప్రేమ ఉంది కదా. డబల్ విదేశీలకు అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మబాబాపై హృదయపూర్వకమైన ప్రేమ ఉందో వారి చేతులెత్తండి. మంచిది, పక్కా ప్రేమ ఉంది కదా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, ఎవరిపై ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు గుర్తు ఏమిటి అంటే, ఏదైతే వారికి ఇష్టం అనిపిస్తుందో వారిని ప్రేమించే వారికి కూడా అది ఇష్టం అనిపిస్తుంది. ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి కనుకనే వారు ప్రియంగా అనిపిస్తారు. కనుక బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే 21 జన్మలు అనగా మొదటి జన్మ నుండి 2వ 3వ జన్మలో వస్తే బాగుండదు. కానీ మొదటి జన్మ నుండి చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు. భిన్న భిన్న రూపాలలో తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరు ఉండగలరు? సమానంగా ఉండేవారు. బ్రహ్మబాబా నెంబర్ 1 ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నెంబర్ 1గా అయినప్పుడే తోడుగా ఉంటారు. అన్నిట్లో నెంబర్ 1 అనగా మనసాలో, వాచాలో, కర్మనాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో అన్నిట్లో నెంబర్ 1గా అవ్వాలి. మరి మీరు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారుగా ఉన్నారా? ఒకవేళ ప్రేమ ఉంటే ప్రేమ కోసం దేనినైనా బలిహారి చేయటం కష్టం అనిపించదు. చివరి జన్మలో కలియుగ అంతిమ సమయంలో కూడా దేహాభిమానపు ప్రేమ గలవారు తమ ప్రాణాన్ని కూడా బలి చేసేస్తున్నారు. మరి మీరు బ్రహ్మబాబాపై గల ప్రేమలో మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవటం ఏమైనా పెద్ద విషయమా? అదేమైనా పెద్ద విషయమా? కానే కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు పరివర్తన అయిపోయాయా? పక్కానా? రిపోర్ట్ వస్తుంది. మీ సాతీలు రాస్తారు. పక్కానా? దాదీలు వింటున్నారా? సంస్కారాలు మారిపోయాయని అందరూ అంటున్నారు. లేకుంటే సమయం పడుతుందా? ఏమంటారు? మోహిని, న్యూయార్క్ చెప్పండి. మారిపోతాయి కదా. మీరందరూ పరివర్తన అయిపోతారు కదా. అమెరికా వారైతే పరివర్తన అయిపోతారు. నువ్వు వచ్చే విషయం గురించి చెప్పలేదు కదా. నువ్వు వచ్చే విషయం ఏమంటే, అందరూ పురుషార్థమైతే చాలా చేస్తున్నారు. అది చూసి బాప్దాదాకు దయ కూడా కలుగుతుంది. అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు. తర్వాత ఏం చేయాలి? నా సంస్కారమే అలాంటిది అని అంటారు. సంస్కారంపై దోషం వేసేసి స్వయాన్ని తేలిగ్గా చేసుకుంటారు. కానీ ఈరోజు బాబా చూశారు,
మీరు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అదేమైనా మీ సంస్కారమా? మీరు ఆత్మలే కదా, శరీరం అయితే కాదు కదా. మరి ఆత్మ సంస్కారం ఏమిటి? ఒరిజినల్గా మీ సంస్కారం ఏమిటి? ఈరోజు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అది మీదా లేక రావణునిదా? ఎవరిది? మీదా కాదు కదా. మరి నాది అని ఎందుకు అంటారు? నా సంస్కారమే అలాంటిది అని ఊరికే అలా అనేస్తారు కదా. కనుక ఈ రోజు నుండి నా సంస్కారం అని అనకండి. ఒక్కసారి అక్కడక్కడి నుండి చెత్త ఎగిరి వస్తుంది కదా, అలా ఈ రావణుని వస్తువు కూడా వచ్చేసినప్పుడు దానిని నాది అని ఎందుకు అంటారు? అదేమైనా నాదా? కాదు కదా. కనుక ఇక మీదట ఎప్పుడు అలా అనకండి. నాది అని అన్నప్పుడు నేనెవరు, నా సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానంలో నా సంస్కారం అనేది వస్తుంది, ఆత్మాభిమానంలో ఈ సంస్కారం ఉండదు. ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారము అని అనేసి సోమరులుగా అయిపోతారు. నా భావం అది కాదు, నా సంస్కారం అని అంటారు. మరొక శబ్దం ఏమంటారు? నా స్వభావం అని అంటారు. స్వభావం అనే పదం ఎంత బాగుంది. స్వ అనేది సదా మంచిగా ఉంటుంది. నా స్వభావం అని అన్నప్పుడు స్వయం యొక్క భావం సదా మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావము, నా సంస్కారము అనే పదాలు ఏవైతే ఉపయోగిస్తారో ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి. ఎప్పుడు నాది అనేది వచ్చినా నా ఒరిజినల్ సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరంటారు? నా సంస్కారం అని ఆత్మ అంటుంది కదా. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీపై మీకే నవ్వు వస్తుంది కదా. నవ్వు వచ్చింది అంటే ఏదైతే తప్పు చేస్తారో అది సమాప్తమైపోతుంది. దీనినే భాషను మార్చుకోవటం అని అంటారు. అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానం మరియు సన్మానం కలిగి ఉండటం. స్వయం కూడా సదా స్వమానంలో ఉండండి, ఇతరులు కూడా స్వమానంతో చూడండి. ఏవైనా మీకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మీకు ఇష్టమవుతుందా? ఇష్టపడదు కదా. కనుక ఒకరినొకరు స్వమానంతోనే చూసుకోండి. వీరు విశేషమైన ఆత్మ, వీరు తండ్రి ద్వారా పాలింపబడుతున్న బ్రాహ్మణాత్మ, వీరు కోటిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఒక ఆత్మ అనే స్వమానంతో చూడండి. కేవలం ఒక పని చేయండి, మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి, అంతే. ఒక బిందువు ద్వారా అయితే చూస్తారు, రెండో బిందువును కూడా ఇముడ్చుకున్నారు అంటే ఏమీ అవ్వదు, శ్రమ చేసే అవసరం ఉండదు. ఆత్మను చూస్తూ ఉంది, ఆత్మతో మాట్లాడుతూ ఉంది. ఆత్మీక వృత్తి, ఆత్మీక దృష్టిని తయారు చేసుకోండి. ఏం చేయాలో అర్థమైందా? ఇప్పుడు నా సంస్కారం అని ఎప్పుడు అనకండి. స్వభావం అని అన్నప్పుడు స్వయం యొక్క భావంలో ఉండండి, సరేనా? బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ఈ పూర్తి సంవత్సరం అంతా భలే సీజన్ 6 మాసాలే నడుస్తుంది, కానీ పూర్తి సంవత్సరం అంతా ఎప్పుడూ ఎవరిని కలిసినా, మీరు పరస్పరంలో కలిసినా, ఇతర ఆత్మలతో కలిసినా, ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా వారందరికీ సంతుష్టత యొక్క సహయోగాన్ని ఇవ్వండి. స్వయం కూడా సంతుష్టంగా ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. ఈ సీజన్ యొక్క స్వమానం సంతుష్టమని, సదా సంతుష్టమని. అన్నయ్యను కూడా మనీ అని అంటారు. మన అనేది ఉండదు, మనీ అనేది ఉంటుంది. ఒక్కొక్క ఆత్మ ప్రతి సమయంలో సంతుష్టమనిగా ఉండాలి. స్వయం సంతుష్టంగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టంగా చేయాలి, సరేనా? ఇష్టమేనా? చాలా మంచిది. శుభాకాంక్షలు. ఏది ఏమైపోయినా మీ స్వమానం అనే సీటుపై ఏకాగ్రం అవ్వండి. ఒక్కసారి ఒక సీటుపై, ఒక్కసారి మరొక సీటుపై ఇలా భ్రమించకండి. మీ స్వమానం అనే సీటుపై ఏకాగ్రంగా ఉండండి. సీటుపై ఏకాగ్రంగా సెట్ అయి ఒకవేళ ఏదైనా విషయం వచ్చినప్పుడు
దాన్ని ఒక కార్టూన్ షో వలె చూడండి. కార్టూన్ షో చూడటం మంచిగా అనిపిస్తుంది కదా, కనుక ఇది సమస్య కాదు. కార్టూన్ షో నడుస్తుందని భావించండి. ఒకసారి సింహం వస్తుంది, ఒకసారి మేక వస్తుంది, ఒకసారి తేలు వస్తుంది, ఒకసారి మురికి బల్లి వస్తుంది. ఇదంతా కార్టూన్ షో. మీ సీటు నుండి అప్సెట్ అవ్వకండి, అప్పుడు మజా వస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలకు, సర్వస్నేహి సహయోగి సమానంగా అయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వభావాన్ని సంస్కారాన్ని స్వరూపంలో ఎమర్చేసుకునే పిల్లలకు, సదా సర్వులకు స్నేహాన్ని సుఖాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమనులుగా అయి సంతుష్టతా కిరణాలను వ్యాపింపచేసే పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: శుభచింతన మరియు శుభచింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మాబాబా సమానం మాస్టర్ దాతా భవ. బ్రహ్మాబాబా సమానంగా మాస్టర్ దాతగా అవ్వాలి అంటే ఈర్ష, అసూయ భావన మరియు విమర్శించటం, ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండండి. సర్వుల పట్ల శుభచింతకులుగా అవ్వండి మరియు శుభచింతన యొక్క స్థితిని అనుభవం చేయండి. ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాల్తారు, ఇతరులను కూడా వాకులపరుస్తారు. అసహ్య భావన కలవారు స్వయం కూడా కింద పడతారు, ఇతరులను కూడా కింద పడేస్తారు. తమాషాకైనా ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖపరుస్తారు. కనుక ఈ 3 విషయాల నుండి ముక్తులుగా ఉండండి. శుభచింతక స్థితిని అనుభవం చేయటం ద్వారా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వండి. స్లోగన్: మనసు, బుద్ధి, సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.